ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేడు దేవుని చిత్తమును బట్టి అన్నయ్య గారు వాక్యంలో సెలవిచ్చినట్లుగా ద్వితీయోపదేశకాండము 31:8 అలాగే 32:11 ఇవి రెండు కూడా నాకు మొదటి నుంచి కలిగి నడిపిస్తూ వచ్చినవే ఈ వాక్యాలు. మళ్ళీ ఇదే రోజు అది రావటం దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ ముందర నడుచువాడను యెహోవా, నేను నీకు తోడయుందును, నిన్ను విడువను, ఎడబాయను, భయపడకును. అది చెప్పినట్లుగా అది 96లో పక్షిరాజు రెక్కల మీద ఎక్కినట్లుగా హెబ్రోన్ క్యాలెండర్లో ఫస్ట్ నేను హెబ్రోన్ చర్చ్కి వెళ్ళినప్పుడు RSP రోడ్ క్యాలెండర్ అదే ఆ వాగ్దానం ఉన్నటువంటి క్యాలెండర్లో చూడగా గ్రహింపదే. నాకు తెలియదు ఏదో హెబ్రోన్ నాకు సహోదరులు జంగారెడ్డిగూడ నుంచి చెప్పటం, వాళ్ళ దగ్గర క్యాలెండర్ చూడటం, అదే క్యాలెండర్ హిందీలో ఉంది. ఆ బొమ్మను చూసే గుర్తుపట్టాను, కానీ అది ప్రస్తుతానికి అంతా కూడా నాకు తెలియదు. ఏదేమైనా ఇంతవరకు దేవుడి చిత్తాన్ని బట్టి నడిపించాడు, ముందు విధానం కూడా నడిపిస్తాడు. అయితే నా గ్రహింపు నేను ఎక్కడ ఉండాలని ఉన్నప్పటికీ ఆయన చిత్తాన్ని బట్టి ఎలా ఉండాలి అనేటటువంటిది నా గురించి, నా స్థితిని నేను ఎరిగి గ్రహింపు గురించి నేను ఒక మాట ప్రభు సన్నిధిలో హెచ్చిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో మరియు చూడండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, దేవుడే తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. అసలు ఒకటండి మనం గమనించాలి ఇక్కడ, నేను విశ్వాస విషయంలో మీకన్నా పెద్దోండని నేను ఎప్పుడు చెప్పుకోను. కంటిన్యూగా సంవత్సరం వచ్చింది మన చర్చిలోనే. మా డ్యూటీలు వెళ్ళటం ఆనవాయితీ అయితే ఉంది, ఆలకించటం అయితే ఉంది ప్రభు మాటను బట్టి, అంతే. అయితే ఆయన ఏర్పాటు ఎప్పుడు ఎలా ఉండాలనేటటువంటిది మన చేతుల్లో ఉండదు. అన్నయ్య గారు చెప్పారు, మనం ఎక్కడున్నా ఇప్పుడు ఆయన ముందుగా నిర్ణయించాడు కాబట్టి స్వీకరించాలి. ఆయన స్వాస్థ్యముగా ఉండాలంటే మనం పచ్చదనంగా ఎదగాలి. ఆయనలో బలపడాలంటే ఆ కార్యము నిమిత్తమే నేను ప్రయాసపడుతున్నాను. నేను మొదటగా వచ్చినప్పుడు బ్రదర్ గారికి అంటే వ్యక్తిగతంగా మీకు ఎవరు చెప్పలేదు, కానీ నా స్థితి గతి అంతా కూడా నేను చెప్పాను. ఏ విషయం కూడా కప్పి పెట్టేటటువంటి విధానం లేదు, నేను ఒప్పుకునేటటువంటి స్థితిలోనే ఉన్నాను ఏదైనా. అయితే ఇప్పుడు నేను వదిలిపెట్టి వెళ్తున్నానేమో ఇక్కడ, కానీ ఈ మాటను బట్టి అన్నయ్య గారు చెప్పినటువంటి వర్తమానాల్లో నేను ఎప్పుడైతే మనసు పెట్టినానో అవన్నీ రివిజన్ అవుతా ఉంటాయి. మీకు తెలియదు, అది కరెక్ట్గా రివిజన్ అవుతూ ఉంటాయి. ఇంకా ఒకవేళ నిజంగానే ఆయన వస్తే మటుకు ఇంటాను ఉంటాను, మేము ఆలపిస్తాను ఉంటాను. ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోన్ దొరకాలంటే చుట్టుపక్కల ఇప్పుడు చాలా వచ్చినాయండి. అప్పుడు మేము 50 కిలోమీటర్లు జంగారెడ్డిగూడ మిస్సెస్లో. ఇప్పుడు మా పాత సిస్టర్ ఇంటికాడ ఒకటి వచ్చింది 15 కిలోమీటర్లు. ఏలూరు అయితే 12 కిలోమీటర్లు. నేను అక్కడే ఫస్ట్ భక్సింగ్ గారిని చూశాను 86లో. నేను ఐటీ చదువుతున్నప్పుడు 85-86లోనే చూశాను. ఎండింగ్లో మోసుకొచ్చారు. సాగుదని ఈడేంట్రా బాబు, నేను సినిమా నాకు తెలియదండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు అనుకోవద్దు. ఇది పోయేటటువంటి ఏదైనా ప్రార్థన చేయండి ఇలాగన్నారు. అసలు ఆ చూసినప్పుడు తర్వాత మళ్ళీ నాకు సహోదరులు రామగడంలో కలగటం, ఆయన బుక్స్ అన్ని చదివించారండి. ఆయన బుక్స్ అన్ని తీసుకొచ్చి చదివించాను.
అయితే ఉంది అని కంటిన్యూ చేయటానికి కట్గా అవుతుంది ఇప్పుడు. అది అంటే విశ్వాస విషయంలో నమ్మిక ఉంది, కానీ దాన్ని కొనసాగించేటటువంటి విధానం దేవుడే కాబట్టి వ్యక్తిగతంగా నేర్చుకునేది ఉంటుంది. నా వ్యక్తిగతంగా పల్లవులు రాసుకున్నప్పుడు నాకు చిన్న బిడ్డ పెద్ద బిడ్డ పుట్టింది. దేవుడి సన్నిధిలో మోకరించి నాకు కావాలన్నప్పుడు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి మోకరిస్తేనే అక్కడ ప్రార్థన స్టార్ట్ అయ్యేటటువంటి విధానం కూడా చూశాను. ఇప్పుడు నా పిల్లల ముందు కూడా రాత్రి ఏదైతే చదివి పాటలు పాడానో అన్నయ్య గారి దగ్గర అదే మేము నేర్చుకున్నాం. చెప్పానమ్మా, దేవుడు ఆత్మ నడిపించడం అంటే ఇదే. ప్రతిసారి చెప్తున్నాం. ఇప్పుడు సిస్టర్ గారు అంటే ఆ సిస్టర్ గారు ఇప్పుడు తీసుకున్నారు, ఈ సిస్టర్ గారు అంటే ఇండివిజువల్గా ఉండేటటువంటిది విజయ్ కుమార్ గారు వేరే నడిపిస్తారండి. ఇప్పుడు నాకు ఇండివిజువలే, కానీ మన ఫౌండేషన్ ఎక్కి వేసాం అక్కడ. అది ఆయనకి తెలుసు. అయితే మేము ఎక్కడున్నా ఏమైనా ఆయన స్వాస్థ్యముగా ఆయన చిత్తానుసారం మనలను ముందుగా నిర్ణయించాడు. నువ్వు నేను సపరేట్ కాదండి, మనం గమనించుకోవాలి. నీ ఆలోచన నా ఆలోచన ఒకటైతేనే క్రీస్తులో మనం ఉన్నటువంటి వారుగా ఉంటాం. నీ తలంపు నా తలంపు ఒకటిగా ఉండాలి. ఇప్పుడు అన్న ఎక్కడున్నా సరే ఒక్కోసారి ఏం విజిట్ చేయట్లేదని బాధలేదు, రావడం తక్కువ అనేది ఏమో నేను అన్నయ్య గారు ఏమనుకున్నా అన్నయ్య గారు ఇంకా అంత ఇదిగా ఉన్నా ఐక్యతే అది. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇంకా అదర్వైజ్ నాకు అనవసరం. ఈ మందిరాన్ని చూసుకుని నా పని ఉంటే నేను చూసుకుని వెళ్తాను. ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను ఆ ప్లాన్లో. ఒకవేళ అట్లా ఉంటే ఏంటంటే అంత దూరం నుంచి ఆదివారం ఇక్కడికి వస్తావా, ఇటు పక్కన ఉన్నప్పుడు రాలి అది వేరే. నాకు ఈ క్రమంలో ఈ రకంగా ఉండేటటువంటి ఈ వాక్యం అన్ని సార్లు దొరుకుతుందండి. ఇప్పుడు దాని గురించి కాదు, మనం వినేది, మనం నడిచేది, మనం ఆలోచించేది, మనం గ్రహించుకునేది, మమ్మల్ని నడిపించే విధానం ఎట్లా ఉంది, మన ఆలోచన తీరు ఎలా ఉంది, మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం పరీక్షించుకున్నామో మనం ఆయన సంకల్పంలో ముందుగా నిర్ణయించబడేటటువంటి వారుగా ఉంటాం. మరి చెప్పాలంటే ఇంకా పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు వేరు వేరు వాటిల్లో కూడా ఉన్నాయి. వాళ్ళ ఇష్టమైతేనే మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాలో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధిపత్యం చేసేటటువంటి వారికి మనం ఎప్పుడు ఉండలేము. దేవుడు నాకేమి ఇచ్చాడు, సాక్షిగా ఉండాలి, చెప్పాలి. ఇంతవరకు మంచి నువ్వు సత్యాన్ని, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని జరిగించు, మంచిని చేయి, నీ హృదయపూర్వకంగా ఆలోచించి చేయమని చెప్పాడు. అదే చేస్తాను. అంటే ఏంటి? సత్యమును సాక్షిగా, ఆయనే సత్య సాక్షి అండి. ఇప్పుడు అన్నయ్య గారు లాగా సేవకులు కాపురం అయిపోవాలంటే అందరి వల్ల అవుతా? కొందరు సేవకులుగానే ఉండాలి, కొందరు సాక్షులుగానే ఉండాలా, కొందరు కాపరులుగా పాట ఒక్కొక్క తల. అసలు నాకు ఏమైనటువంటిది ఉందా మనం ఆలోచించుకుంటే ఆయన స్వాస్థ్యంలో ఉన్నట్టుగా, ఆయన సేవించేటటువంటి వారిగా ఉండం. నేను ఎక్కువ మాట్లాడుతుంటే నన్ను క్షమించండి. ఈ విధముగా నేను కొనసాగించాలని మీరు నా నిమిత్తము, నా కుటుంబం నిమిత్తము ప్రార్థన చేయండి. బిడ్డల్ని రెడ్డి కాలేజీలో వేసాను. ఒట్లూరు, ఏలూరు, దెందులూరు రైల్వే స్టేషన్కు 100 కిలోమీటర్లు. ఎప్పుడైనా మీరు పైనుంచి వెళ్తుంటే దెందులూరు కట్ అయ్యి అక్కడ భీముడులో ఎక్కుతుంది ఒకటి జంక్షన్, ఈ మధ్యలో మెయిన్ రోడ్ నుండి కట్ అయ్యి వెళ్తుందండి. ఈ షార్ట్ రూట్ అనమాట మాది. బ్రదర్ ఎప్పుడైనా వస్తే మంచిగా ఉంటే మేము రిసీవ్ చేసుకుంటే ఇలా కట్ అయ్యి వచ్చి ఇలా ఎక్కవచ్చు. గుడిగోల దగ్గర మధ్యలో ఉంటుంది అనమాట, ఆ భీముడుల ముందులో ఫ్యాక్టరీ దగ్గర, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర. ఆ 2 బైపాస్ల్లోకి కూడా ఎక్కొచ్చు. అది మీ వీళ్ళు మనం మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మేము ఎక్కడున్నా సరే ఇప్పుడు వరకు మీరు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మరి అన్నయ్య గారు విషయంలో కూడా ఎంతో మమ్మల్ని మరి దేవుని యందు ఆదరించి అత్యధికంగా మాకు ఆదరణ కలుగు చేశారు. మరి మేము ఎప్పుడు కూడా ఈ లైఫ్లో ఒక విశ్వాసి మాట్లాడితేనే మనం మర్చిపోలేమండి. ఒక మంచి విశ్వాసనే నేను నా యొక్క ఐఎస్ టెంపరీలో ఎక్కడైనా సరే మేము వెళ్ళినప్పుడు కూడా ఒక విశ్వాసి దొరికితే ఆయనతో ప్రత్యేకించి సపరేట్గా ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళే నేను మర్చిపోలే. మరి ఇంత సంవత్సరం నడిచిన మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాను? అందుకే మా నిమిత్తం ప్రార్థన చేయండి. నేను కూడా మన సంఘం నిమిత్తం, మన నిమిత్తం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇంతవరకు కూడా మరి ప్రభువు నడిపించిన విధానం, నడిపించబోయే దాని విధానం దేవునికి మహిమ కలుగుగా. కానీ ఈ కొద్దిపాటి మాటలను ఆశీర్వదించాలని యేసయ్య నామములో ఆర్థిస్తున్నాను. ఉన్న వారు మనతో పాటు సుమారు 22 ఏప్రిల్లో వచ్చినారు. వాళ్ళు అక్క రూప సిస్టర్ వాళ్ళిద్దరు కూడా మరి ఏప్రిల్ 15 అనుకుంటా, మరి సుమారు 4 సంవత్సరాల 2 నెలలు వచ్చింది. ఆ విధంగా మరి సహవాసంలో వారు ఎంతో నమ్మకంగా నిలిచి ఉండి ప్రార్థన సహకారం మనకు తోడుగా ఉంటూ ఎంతగానో వారు మరి
అన్ని విషయాల్లో కూడా సహవాసాన్ని అంటిపెట్టుకొని ఉంటూ వచ్చినారు. కాబట్టి వారు తిరిగి ఉద్యోగ బాధ్యతలు విరమణ సందర్భంగా వారు మరలా వారి గ్రామానికి వారు ప్రాంతం తిరిగి వెళ్ళనే ఉంటుండగా పిల్లల చదువుల కొరకే దీపిక కీర్తన వారి చదువుల్లో కూడా మరి ప్రభు సహాయపడినట్లుగా దయచేసి మరి ప్రార్థించండి. వారు ఎక్కడున్నా కూడా వారి కొరకు మనము, మన కొరకు వారు మరి ప్రార్థించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాం. అని వీరవన్న వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బేబక్క, అదేవిధంగా దీపిక, కీర్తన ప్రభు వారి కుమారుడు కూడా కొరకు ప్రార్థిస్తాం. జాన్ జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా దయగలిగిన తండ్రి, మీ బిడ్డలు మరి మిమ్మల్ని సేవించడానికి, మీ యొక్క సన్నిధిలో ఉండడానికి మాతో వారికి, వారితో మాకు ఇచ్చిన సాహసం కొరకే వందనాలు. దయగలిగిన తండ్రి ప్రభా, వారు ఎక్కడున్నప్పటికి కూడా మీరే వారికి తోడుగా ఉండండి, నడిపించండి. పిల్లలు చదువుల్లో సహాయం చేయండి ప్రభా. మంచి ఉన్నతమైన స్థితిలో వృద్ధి పొందగలిగినట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసే ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.